హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే గత దశాబ్దంగా, ఇప్పుడొచ్చే దశాబ్దంలో కూడా చాలా ఒక మెగా ట్రెండ్ రెవల్యూషన్‌గా మొదలైంది. అయితే ఈ ఏఐ ద్వారా చాలా రకాల విషయాల్ని మనం చూస్తూనే ఉన్నాము. ఇదొక విధంగా ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని గాని పూర్తిగా మార్చివేసి డిస్రప్షన్‌కి గురి చేసి చాలా మందికి ఉద్యోగాలు పోతాయని, అటువంటి భయాల్ని నెలకొల్పి వివిధ రకాలుగా డిఫరెంట్ రోల్స్‌ని ప్లే చేసింది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా 2025 కల్లా ఈ పర్టిక్యులర్ ఏఐ యొక్క మార్కెట్ విలువ, ఈ ఇండస్ట్రీ యొక్క విలువ మొత్తంగా గాని మనం చూస్తే 22.6 లాక్ క్రోర్స్ ఉంది. ఇది రాబోయే 4 సంవత్సరాల్లో 2030 నాటికల్లా 60 లక్షల కోట్ల దాటుతుంది. 28% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌తో ముందుకు వెళ్తుందని అంచనాలుంది. అదే తీరులోని మన దేశంలోని ఏఐ రంగానికి సంబంధించిన మార్కెట్ వాల్యూ, ఈ ఇండస్ట్రీది మొత్తం గాని చూసినట్టయితే ఇప్పుడు ఎంతవరకైతే ఉందో 2030 నాటికల్లా 1,63,000 కోట్లని దాటేస్తుందని అంచనాలున్నాయి. అయితే మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేలాగా ప్రతి దాంట్లోని ఏఐ యొక్క వాల్యూ చైన్‌లో అన్ని విషయాల్లోని మనం బలమైన స్థాయిని బలమైన పాత్రని పోషిస్తున్నామనంటే కాదు. ఒక చిప్స్ తయారు చేయడం గాని, లేకపోతే ఏఐ మోడల్స్ తయారు చేయడంలో వీటిలో మనం మార్కెట్ లీడర్స్ కాకపోయినప్పటికీ కూడా మనకి సాధ్యమైనంత ఏఐ ద్వారా చేసిన సేవల్ని అందిస్తూ అండ్ ఎంటర్‌ప్రైజెస్‌కి కావాల్సినట్టుగా ఏఐ యొక్క ఇంటెగ్రేషన్‌ని అందిస్తూ, సిస్టమ్ ఇంటెగ్రేషన్ అందిస్తూ వివిధ రకాల్లోని మన దేశంలో కూడా కొన్ని కంపెనీస్ ప్రాముఖ్యతని వహిస్తున్నాయి. అదేంటండి వివిధ రకాల లేయర్స్ అంటున్నారు, వాల్యూ చైన్ అంటున్నారు. అంటే ఏఐ అనేది మనకి కనిపించే ఫైనల్ ప్రొడక్ట్ వెనకాతల చాలా రకాల లేయర్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఈ వీడియోలోని, టెక్నోఫండా వీడియోలోని మనము దాదాపుగా ఒక 10 లేయర్స్ ఏఐ వెనకాతల అసలు ఎలాగా ఒక ఫైనల్ ఏఐ ప్లాట్‌ఫార్మ్ ఆర్ ఫైనల్ ఏఐ అప్లికేషన్‌ని మనం చూసేటప్పుడు అది మాత్రమే అని కాకుండా ఇవన్నిటిని కూడా గుర్తుంచుకునేలాగా అండ్ మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికన్నా ముందు ఏఐకి సంబంధించిన ఈ పూర్తి చైన్‌ని గదా మనం అందరూ అర్థం చేసుకుంటే మనకి మిగతావి ఎట్లా మనం ఒక డెసిషన్ తీసుకోవాలని అర్థమయ్యేది. అండ్ అక్కడ కూడా ఈ 10 విషయాలు ఆర్ 10 లేయర్స్ ఏది అని అంటారా? మొట్టమొదటిది సెమీ కండక్టర్ ఎక్విప్‌మెంట్స్ యొక్క కంపెనీస్ అనేవి వస్తాయి. సెమీ కండక్టర్ ఎక్విప్‌మెంట్స్‌లో వివిధ రకాల టూల్స్ అనేవి మనము చిప్స్ తయారీ ముందు చేస్తాం. నెక్స్ట్ చిప్స్‌ని తయారు చేయాలి. చిప్స్ అనేది ఏంటి? ఒక ఏఐ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించినంత వరకు ఇది మొత్తం ఒక ఇంజిన్ లాంటిది. అండ్ ఇటువంటి తయారు చేసిన చిప్స్ పని చేయాలి అనంటే ఏఐ సర్వర్స్, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్ ఇది థర్డ్ లేయర్ కింద వస్తుంది. సర్వర్స్, చిప్స్ తయారైన తర్వాత ఇది యూజబుల్ ఫార్మాట్‌లోకి ఏఐ వర్క్‌లోడ్‌ని మనం రన్ చేయాలి అనంటే డేటా సెంటర్స్ కావాలి, క్లౌడ్ స్టోరేజెస్ కావాలి అండ్ వివిధ రకాల జీపీయూ క్లౌడ్స్ కూడా మనకు కావాలి. సో ఇవన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటే ఐదో లెవెల్‌లోని పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి ఒక డేటా సెంటర్ అనేది వర్క్ చేయడం కోసం. అదే డేటా సెంటర్‌ని మంచిగా మనము మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనంటే కూలింగ్ అండ్ థర్మల్ సిస్టమ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే నెక్స్ట్ ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లోని వాటి యొక్క డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని, లేబులింగ్‌ని, ఆ సేవల్ని మనం చూడాలి. అండ్ దాని తర్వాత ఏఐ అప్లికేషన్స్ మరియు సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఇంత ఏఐ రంగం వెళ్ళిపోతుంది కాబట్టి రిస్క్ అనేది కూడా పెరిగిపోతుంది. దానికి కావాల్సిన సైబర్ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ కూడా చూడాలి. సో ఈ వీడియోలోని పూర్తిగా అసలు ప్రతి ఒక్క లేయర్‌లోని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సైజ్ ఎలా ఉంది? అక్కడుండే ప్రామినెంట్ ప్లేయర్స్ ఎవరు? అండ్ మన దేశంలోని ఈ ఇండస్ట్రీస్ అసలు ఎలా వ్యవహరిస్తున్నాయి? అండ్ దీంట్లోని ప్రాముఖ్యమైన ప్లేయర్స్ ఎవరు? అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూసేసినట్టయితే మీకు అసలు మొత్తం అవగాహన అంటే ఏఐ మీద కూడా ఏంటి అని తెలియని వాళ్ళకి కూడా చాలా సులువుగా అయితే అర్థమైపోతుంది. నెక్స్ట్ టైం మీరు ఏఐకి సంబంధించిన కంపెనీస్ యొక్క స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని అనుకున్న ఒక మంచి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుంటారని ఆశిస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అనంటే ఏఐకి సంబంధించిన మొత్తం వాల్యూ చైన్‌ని లేయర్స్‌గా విభజించి అసలు ఎలా వర్క్ అవుతుందని తెలుసుకుందాం. సో మొట్టమొదటి లేయర్ నేను ఏం చెప్పాను? సెమీ కండక్టర్ యొక్క ఎక్విప్‌మెంట్స్ అండ్ మెషినరీ. సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? సో ఎప్పుడైతే ఎన్విడియా లాంటి కంపెనీస్ వాళ్ళు ఒక చిప్‌ని తయారు చేయాలి అని అనుకుంటారో దానికన్నా ముందే కొన్ని విషయాలు అక్కడ సెట్ అయ్యి ఉండాలి. ఇది ఎలాగుండొచ్చు? ఒక మెషిన్ కావచ్చు, టూల్స్ కావచ్చు, ఎచింగ్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, వీటికి సంబంధించిన అడ్వాన్స్డ్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా అవ్వచ్చు. అయితే ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికల్లా ఏదైతే సెమీ కండక్టర్ ఎక్విప్‌మెంట్‌ని తయారు చేసే ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీ మొత్తం ఉండే ఈ 10 లేయర్స్ ఆఫ్ ఈ వాల్యూ చైన్ ఏదైతే మాట్లాడానో దాంట్లో 21.2%కి ఈ ఒక్క లేయర్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా 2025 కల్లా దీని యొక్క విలువ 19.54 లాక్ క్రోర్స్. అయితే ఇది ఇక్కడ ఆగిపోకుండా వచ్చే 4-5 సంవత్సరాల్లోపు 2030 కల్లా 28.56 లాక్ క్రోర్స్ అంటే 7.9% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌తో ముందుకెళ్తుంది. అయితే మన దేశం యొక్క పరిస్థితి
పరిస్థితికి గాని వచ్చినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం 2024లోని 32,000 క్రోర్స్ విలువ చేసే ఈ పర్టిక్యులర్ ఈ ఒక్క లేయర్‌కి సంబంధించిన ఇండస్ట్రీ విలువ 2030 కల్లా ఒక 54,000 క్రోర్స్‌కి పెరుగుద్దని అంచనాలున్నాయి. ఎందుకు? ఇటీవలే సెమికాన్ ఇండియా మిషన్ అని ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్‌ని తీసుకోవడం వల్ల 76,000 కోట్లని దీనికోసమే పక్కన కేటాయించి పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉండే ముగ్గురు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇదే లైన్‌లోని ఏఎస్ఎంఎల్ మొట్టమొదటిది. లిథోగ్రఫీ మెషిన్స్‌ని తయారు చేస్తారు. లిథోగ్రఫీ మెషిన్స్ అంటే వీళ్ళు అతి చిన్న సర్క్యూట్స్‌ని తయారు చేసి ఏవైతే ఏఐ చిప్స్ మీద దీన్ని ప్రింట్ అనేది చేస్తారు. సో ఈ కంపెనీ పరంగా వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ ప్రీమియం. ఎందుకంటే ఈ బిజినెస్‌లో వీళ్ళది మాత్రమే పైచేయి మోనోపొలీ నడుస్తుంది. నెక్స్ట్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఎల్ఏఎం రీసెర్చ్ వాళ్ళు. వీళ్ళు చిప్స్‌ని తయారు చేయడం కోసం మేకింగ్ టూల్స్‌ని తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ కేఎల్ఏ వాళ్ళు. వీళ్ళు ఇన్స్పెక్షన్ టూల్స్‌ని తయారు చేస్తారు. అంటే ఒక చిప్‌ని తయారు చేసేటప్పుడు ఎటువంటి లోపాలన్నా ఉంటే కనిపెట్టడానికి ఇన్స్పెక్షన్ టూల్స్. సో ఈ 3 కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ కూడా చాలా ఎక్కువ తీరులోనే, అంటే వాళ్ళకి ఎంతైతే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని ఖర్చు చేయాలో అవన్నీ ముందే కూడా లెక్కించి వీళ్ళ వాల్యుయేషన్స్‌లోకి అవి వెళ్ళిపోయినాయి. కాకపోతే మన ఇండియాలోని సెమీ కండక్టర్ ఎక్విప్‌మెంట్స్‌ని తయారు చేసే విధంగా 2 ముఖ్యమైన ప్లేయర్స్ టాటా ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించిన డోలేరా ఫ్యాబ్ 91,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఈ పర్టిక్యులర్ రంగంలో వెళ్తున్నారు. అండ్ అదే టైంలోని మైక్రాన్ సనాంద్ ఏటీఎంపీ ప్రాజెక్ట్ అంటే $2.7 బిలియన్ తోటి ముందుకు వెళ్తున్నారు. ఈ ఏరియాలోని ఆర్ ఈ లేయర్‌లోని మన దేశం అంత ప్రాముఖ్యతని చెందకపోయినా వాళ్ళు నెక్స్ట్ స్టేజెస్‌కి వెళ్తున్నారు. లేయర్ నంబర్ 2 చాలా ముఖ్యమైన లేయర్. ఏఐకి సంబంధించిన చిప్స్ అవ్వచ్చు, హెచ్‌బీఎం అవ్వచ్చు, ఏఎస్ఐసి అవ్వచ్చు అండ్ చాలా అడ్వాన్స్డ్ ప్యాకింగ్ లెవెల్. సో ఇక్కడ ఒక ఏఐ మోడల్‌ని మనం రన్ చేయాలన్నా, అది మంచిగా పని చేయాలి అనన్నా దానికి కావాల్సిన చిప్స్ అనేవి చాలా ముఖ్యం. జీపీయూ చిప్స్ ఉంటాయి, కస్టమ్ మేడ్ చిప్స్ ఉంటాయి. అలానే హై స్పీడ్ మెమరీతో పాటుగా అడ్వాన్స్డ్ ప్యాకింగ్ అనేవి కూడా మొత్తం మనకి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ఆర్ ఈ పర్టిక్యులర్ లేయర్ కి సంబంధించిన బిజినెస్ వాల్యూ 6.7 lakh crores. అంటే ఇది మొత్తం ఉండే 10 లేయర్స్ లోని 7.4% కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. 2030 కల్లా ఒక 33% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి 28 lakh crores కి చేరుకుంటుంది. అండ్ మన ఇండియా విషయానికి గాని వస్తే ఈ పర్టిక్యులర్ లేయర్ యొక్క ఇండస్ట్రీ విలువ 15,000 crores అండ్ అది 5.5% టోటల్ స్టాక్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అసలు చిప్స్ అంటే ఏంటి? జీపీయూ చిప్స్ అంటే ఎప్పుడైతే మనం పెద్ద పెద్ద ఏఐ అప్లికేషన్స్ ని రన్ చేసి టెస్ట్ చేయాలి అని అనుకుంటామో, ట్రైన్ చేయాలి అని అనుకుంటామో, దానికి కావాల్సిన హెవీ అయిన కంప్యూటేషన్స్ చేయడానికి ఈ చిప్స్ అనే వాటిని వాడతారు. అండ్ ఏఎస్ఐసి అని అంటే ఇవి కస్టమ్ బిల్డ్ చిప్స్. ఎవరికైతే ప్రత్యేకమైన ఏఐ విషయాలు చేయాల్సి, ఏ టాస్క్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుందో వాళ్ళకి ఇటువంటి చిప్స్ ని తయారు చేసి ఇస్తారు. సో ఇక్కడ ముఖ్యంగా కానీ చూసినట్టయితే గూగుల్ టీపీయూస్ అండ్ బ్రాడ్కామ్ వాళ్ళు ఇక్కడ ప్రామినెంట్ ప్లేయర్స్ గా నిలిచారు. అండ్ ఇప్పుడు మీరు కానీ స్క్రీన్స్ పైన చూసినట్టయితే వివిధ రకాల ప్లేయర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి కోర్ ఆపరేషన్స్ ని ఇస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్విడియా వాళ్ళ గురించి మాట్లాడాలి. వీళ్ళు ఏఐకి సంబంధించిన ఒక టోల్ బూత్ లాగా తయారయ్యారు. అంటే ఏంటి? వీళ్ళు ఒక హార్డ్వేర్ కంపెనీ, కానీ వీళ్ళకి వీళ్ళు అందించే సేవల్ని కానీ చూసినట్టయితే ఒక జీపీయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మొదలుకొని సాఫ్ట్వేర్ సిస్టమ్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండ్ టు ఎండ్ మొత్తం ప్లాట్ఫామ్స్ ని అందించడం వల్ల ఒక సాఫ్ట్వేర్ కంపెనీగానే మొత్తంగానే మారిపోయారు. నంబర్స్ పరంగా చూస్తే 2026లోని వీళ్ళు 18.5 lakh crores ని ఆదాయం కింద అంటే మార్జిన్స్ దాదాపు 71% వరకు రిపోర్ట్ చేశారు. అండ్ వీళ్ళ వాల్యుయేషన్స్ కూడా 32 times హైయర్ వాల్యుయేషన్స్ లోనే ఉన్నాయి. రెండో కంపెనీ ఎమినెంట్ గా ప్రపంచవ్యాప్తంగా ఉండే బ్రాడ్కామ్ విషయానికి కానీ వస్తే వీళ్ళు కస్టమ్ మేడ్ చిప్స్ ని తయారు చేయడంతో పాటు నెట్వర్కింగ్ బిజినెస్ లో కూడా ఉన్నారు. సో వీళ్ళకి గమ్మత్తైన నంబర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే సెమీ కండక్టర్ రెవెన్యూ పరంగా లాస్ట్ ఇయర్ Q2లోని $10.8 బిలియన్ అంటే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 143% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ని చూశారు. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చే క్వార్టర్కి ఇది దాదాపు ఒక $16 బిలియన్ వరకు పెరుగుతుందని అంచనాలు వేసుకున్నారు. అండ్ ఇదే తీరులోని మన దేశంలో ఎన్విడియాకి సమానంగా ఏమన్నా కంపెనీస్ ఉన్నాయా అంటే లేవు. కాకపోతే ఇక్కడ ఆ చిప్ డిజైన్ చేయడం, ఎంబెడెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇటువంటి వాటిలో మనం బలంగానే ఉన్నాము. అండ్ ప్లేయర్స్ విషయానికి వస్తే టాటా ఎలక్ట్రానిక్స్, సిజీ పవర్, మైక్రాన్ ఇండియా, కేన్స్ టెక్నాలజీ అండ్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. లేయర్ నంబర్ 3కి వెళ్ళిపోదాం. ఈ లేయర్లో కానీ మనం చూసినట్టయితే ఒక ఏఐ చిప్ తయారైన తర్వాత దాన్ని మనం ఒక యూజబుల్ ఏఐ కంప్యూటర్లోకి మార్చాలి అని అంటే ఈ థర్డ్ లేయర్ చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. సో ఇక్కడే మనం ఏఐకి సంబంధించిన డేటా సెంటర్స్ కానీ, ఒక క్లౌడ్ స్టోరేజ్ కానీ అండ్ జీపీయూ క్లౌడ్ని ప్లాట్ఫామ్ కింద వాడుతూ ఫైబర్ కనెక్టివిటీ తోటి పవర్ బ్యాకప్ అన్ని ఉండేలాగా ఒక ఏఐ క్లస్టర్ని తయారు చేస్తాం. ఏఐ సిస్టమ్స్ ఎంత ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతాయో అప్పుడు రెండు జీపీయూస్ మధ్యన ఉండే కనెక్టివిటీ చాలా ముఖ్యం
ముఖ్యంగా చాలా ఫాస్ట్‌గా పనిచేయాలి. లేదు అనంటే ఆ ఏఐ క్లస్టర్ మొత్తం దెబ్బతింటుంది. అది ఈ లేయర్ వాళ్ళు ఈ మొత్తం క్లస్టర్‌ని తయారు చేస్తారు. సో, ఈ లేయర్‌కి సంబంధించి 2025లోని ప్రపంచవ్యాప్తంగా ఈ ఇండస్ట్రీకి ఉండే విలువ విషయానికి గాని వస్తే మొత్తం 10 లేయర్స్‌లోని 20% ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ 2030 కల్లా 34.3% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి 80.43 లాక్ క్రోర్స్‌కి చేరుకుంటుందని ఒక అంచనా. అండ్ మన దేశం విషయానికి గాని వస్తే ఈ పర్టిక్యులర్ విలువ ఇప్పుడు 41,000 క్రోర్స్ కింద ఉంది. అంటే మొత్తానికి 15.1% వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో, ఈ కింద టేబుల్‌లో గాని మీరు చూసినట్టయితే ప్రామినెంట్ ప్లేయర్స్ ఎవరని తెలుస్తుంది. ఏఐ సర్వర్స్ విషయానికి వస్తే డెల్ అండ్ లెనోవో వాళ్ళు, నెట్వర్కింగ్ విషయానికి వస్తే బ్రాడ్కామ్ అండ్ సిస్కో పవర్ వాళ్ళు చాలా వరకు ఇక్కడ వ్యవహరిస్తున్నారు ఎమినెంట్ ప్లేయర్స్ కింద. సో, ఇక్కడ మన ఇండియన్ సినారియోలో గాని చూసినట్టయితే లేయర్ 3 అనేది లేయర్ 2 కన్నా ఎక్కువ పెద్దదే. ఇక్కడ జీపీయూ, ఐపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం తయారు చేయలేకపోయినప్పటికీ కూడా ఇతర సేవలు, సో ఇతర సేవల విషయానికి వస్తే ఒక సర్వర్ ఇంటగ్రేషన్ అవ్వచ్చు, ర్యాక్ అసెంబ్లీ అవ్వచ్చు, అండ్ అలానే ఏఐ ఎంటర్ప్రైజ్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అవ్వచ్చు. సో, వీటన్నిటికి సంబంధించిన సేవల్ని మనమే అందిస్తున్నాం. అండ్ మన దేశంలోని ఈ లేయర్‌కి సంబంధించి నెట్ వెబ్ టెక్నాలజీస్ చాలా మంచి బలమైన ప్లేయర్‌గా రూపుచెందారు. అండ్ లాస్ట్ ఇయర్‌లో వాళ్ళకి ఏఐ బిజినెస్ సెగ్మెంట్ నుంచి దాదాపుగా 460% అధికమైన ఆదాయం వచ్చింది. అండ్ టోటల్ రెవెన్యూలోని 43.4% వీళ్ళకి ఏఐ సెగ్మెంట్ నుంచి మాత్రమే వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇదే తీరులో 35-40% మేనేజ్మెంట్ గైడెన్స్ ఇంకొన్ని సంవత్సరాల వరకు ఇచ్చేశారు. అయితే నెట్వర్క్ టెక్నాలజీస్‌తో పాటు ఈ నెట్వర్క్ ఉండొచ్చు, కేన్స్ టెక్నాలజీస్ అండ్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా ఈ పర్టిక్యులర్ లేయర్‌లోని ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఒక పార్ట్‌ని ప్లే చేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మనం చూడాల్సింది ఏంటి అనంటే ఎప్పుడు ఇటువంటి కంపెనీస్‌కి హైయర్ ప్రీమియం వాల్యుయేషన్స్‌లో నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే ఏఐ సర్వర్‌కి డిమాండ్ అనేది తగ్గిపోతుందో ఇది మళ్ళీ పడిపోతుంది. సప్లై చైన్ ఇష్యూస్ రావడం వల్ల ఎంత ఫాస్ట్‌గా రీరేట్ అవుతుందో అంత ఫాస్ట్‌గానే తగ్గిపోతూ ఉంటుంది. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాలుగవ లేయర్ ఏంటి? ఏఐ డేటా, ఏఐ సర్వర్స్‌ని అండ్ స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్‌ని మనం చేసేసాం. ఇప్పుడు నాలుగో దాన్ని ఇవన్నిటిని మనం యూజబుల్ కంప్యూట్‌లోకి మార్చాలి అనంటే మనకొక ప్రత్యేకమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇక్కడే డేటా సెంటర్స్ కానివ్వండి, ఒక క్లౌడ్ స్టోరేజ్ కానివ్వండి, జీపీయూ స్టోరేజ్ ఇవన్నీ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లోకి వస్తాయి. సో, ఇక్కడ మొత్తము మనము కావాల్సినట్టుగా ఒక ఏఐ డేటా సెంటర్‌ని ఏర్పరచుకోవాలి. ఏఐ డేటా సెంటర్ అంటే మన నార్మల్ డేటా సెంటర్ లాగా అయితే ఉండదు. సో, ఇక్కడ ఏంటి డిఫరెన్స్? ఫస్ట్ ర్యాక్ డెన్సిటీ పెరుగుతుంది, పవర్ కేపబిలిటీ పెరుగుతుంది, కూలింగ్ సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్‌గా పనిచేయాలి, అండ్ అలానే స్పెషలైజ్డ్ జీపీయూ క్లస్టర్స్ అనేది ఉండాలి. సో, ప్రత్యేకంగా ఈ పర్టిక్యులర్ లేయర్ 4కి గ్లోబల్ లెవెల్‌లోని వీటి బిజినెస్‌కి ఉండే విలువ మొత్తం స్టాక్‌ని పోలిస్తే 15.4%. అదే మన దేశంలో గాని మనం వస్తే మార్కెట్ సైజ్ ఇప్పుడుండే 66,000 కోట్లకి ఏదైతే ఉందో, సో ఏదైతే మన దేశం విషయానికి గాని వస్తే ఇప్పుడు ప్రస్తుతం 24.6% టోటల్ ర్యాక్ వాల్యూకి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ 66,000 క్రోర్స్ దీని యొక్క మార్కెట్ వాల్యూ. 2030 కల్లా ఇది 1.69 లాక్ క్రోర్స్‌కి పెరగాలి అనే అంచనాల్ని వేసుకున్నారు. గ్లోబల్ ప్లేయర్స్ విషయానికి వచ్చేద్దాం. సో, ఇక్కడ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ అండ్ ఒరాకిల్ క్లౌడ్ లాంటి వాళ్ళు హైపర్ స్కేల్స్‌లోని వెళ్తున్నారు. అండ్ అదే టైంలోని కోర్వీవ్ అండ్ నెబ్యూస్ జీపీయూ క్లౌడ్ సెగ్మెంట్‌లోని ఉన్నారు. మన దేశానికి వచ్చేసరికి రిలయన్స్ జియో వాళ్ళు అండ్ ఎయిర్టెల్‌లో ఎన్ఎక్స్ట్రా అండ్ అనంత్ రాజ్ వాళ్ళు మంచి ప్రామినెంట్ ప్లేయర్స్‌గా ఎదిగారు. డేటా సెంటర్ యొక్క కేపబిలిటీ ఆర్ కెపాసిటీ విషయానికి 2025లో గాని చూస్తే 1263 గిగావాట్స్ తోటి ఆపరేట్ చేశారు. కానీ రాబోయే 4-5 సంవత్సరాల్లోని ఇది 3 రెట్లు పెరిగి 4,500 గిగావాట్ అవర్ దాకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ దీనికి దాదాపు $20-25 బిలియన్ దాకా ఖర్చు అవుతుంది వెనక అని తెలుస్తుంది. అనంత్ రాజ్ విషయానికి వచ్చేద్దాం. వీళ్ళు డేటా సెంటర్స్ ఎక్స్పాన్షన్ లోని ప్రాముఖ్యమైన రోల్ ని వహిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా వీళ్ళకి మేనేజ్మెంట్ వాళ్ళు 2027లో ఇంత డేటా సెంటర్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి 1,200 క్రోర్స్ దాకా అక్కడి నుంచి వస్తుంది ఆదాయం. అండ్ ఇది ఇలాగ ఒక 5 సంవత్సరాలు కంటిన్యూ అయితే 9,000 కోట్ల దాకా మేము ఆదాయాన్ని తెచ్చుకోగలము అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ రిస్క్ ఏముంటుంది? ఒక డేటా సెంటర్స్ కానీ లేకపోతే జీపీయూ క్లౌడ్స్ ని మనం ఏర్పాటు చేసేటప్పుడు చాలా ఎక్కువ క్యాపిటల్ అనేది ఖర్చు అవుతుంది. సో, రెవెన్యూ గ్రోత్ పరంగా కాకుండా ఎబిడ్డా, మార్జిన్స్ అండ్ అలానే డెప్రిసియేషన్ పర్ జీపీయూ కింద మనం ట్రాక్ చేసుకోవాలి. 5వ ముఖ్యమైన లేయర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డేటా సెంటర్స్ వచ్చేసినాయి, సర్వర్స్ ఉన్నాయి, జీపీయూ క్లౌడ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ పవర్ అనేది లేకపోతే అవన్నీ ఫంక్షన్ చేయడం కష్టం కదా. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైతో పాటుగా ఎప్పుడన్నా కరెంట్ పోతే దానికి ఇమీడియట్ బ్యాకప్ అనేది ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఈ లేయర్లో మనం పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, సబ్ స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, రెన్యూబుల్ ఎనర్జీస్ అయిన గ్యాస్ టర్బైన్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ఇవన్నిటిని కూడా ఇందులోనే మనం కంబైన్ చేసి ఈ లేయర్లోనే చూస్తాం. అయితే దీని యొక్క మొత్తం విలువ గ్లోబల్ లెవెల్లో 2025లోని ఈ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 10 లేయర్స్లో ఈ 5వ లేయర్
ఇయర్ యొక్క మొత్తం విలువ ఆర్ కాంట్రిబ్యూషన్ 3.7%, అంటే టోటల్ 3.37 lakh crores కి ఉంది. మన దేశం విషయానికి వస్తే 4.9% టోటల్ ఇండియన్ ఏఐ స్టాక్ లోని ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. దీని యొక్క విలువ 13,000 crores. ఐఏఏ ఒక రిపోర్ట్స్ ఆధారంగా కానీ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా మన యొక్క కరెంట్ కన్సంప్షన్ డేటా సెంటర్స్ కి మొత్తం టోటల్ ఎలక్ట్రిసిటీ నుంచి 1.5% యూజ్ అవుతుంది. 450 TWh వెళ్తుంది. ఇది రాబోయే 4-5 సంవత్సరాల్లోని డబుల్ పెరిగి 945 TWh కి పెరుగుతుందని అంచనాలు. అదే టైంలో మన దేశంలోని 50 to 57 TWh మధ్యలో యాన్యువల్ కెపాసిటీ కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యమైన ప్లేయర్స్ మన దేశంలో కానీ చూసుకుంటే ఏబీబీ అండ్ సీమెన్స్ వాళ్ళు. వీళ్ళు వివిధ రకాల పవర్ సొల్యూషన్స్ అయిన ట్రాన్స్ఫార్మర్స్ మొదలుకొని స్విచ్ గియర్స్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్ అన్నిటిని కూడా వీళ్ళు అందిస్తున్నారు అండ్ ప్రామినెంట్ ప్లేయర్స్ గా నిలిచారు. ఆరవ ఇంపార్టెంట్ లేయర్ ఏంటి? కూలింగ్ అండ్ థర్మల్ సిస్టమ్స్. కూలింగ్ అండ్ థర్మల్ సిస్టమ్స్ ఎందుకు అవసరం? ఒక ఏఐ డేటా సెంటర్ నార్మల్ డేటా సెంటర్ కి పెట్టిన కూలింగ్ సిస్టమ్స్ పెడితే సరిపోదు. ఇక్కడ జీపీయూ ఒక డెన్సిటీ ర్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక ఏఐ సర్వర్ నుంచి డేటా సెంటర్స్ నుంచి చాలా ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దీని లోపల. సో దీన్ని మనం కూల్ చేయడానికి ఎయిర్ ద్వారా సరిపడదు. లిక్విడ్స్ ని పంపించి మనం డైరెక్ట్ గా కూలింగ్ సిస్టమ్స్ ని మనం వాడాల్సి ఉంటుంది. సో ఈ కూలింగ్ సిస్టమ్ మొత్తం 2025లోని గ్లోబల్ లెవెల్లోని ఆ 10 లేయర్స్ లోని ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే 2%. బట్ 2030 కల్లా 16.5% కి ఎదిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండియన్ సినారియోకి వచ్చినప్పుడు ఈ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 25.6% కి పెరిగి 23 crores ఉండేది కాస్త 71,000 crores కి పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్లోబల్ ప్లేయర్స్ విషయానికి వస్తే స్నైడర్ ఎలక్ట్రిక్, సిఓఎల్ఎల్టీ, అసెటెక్. సో వీళ్ళు కూలింగ్ స్పేస్ లో ఒక ముఖ్యమైన పేర్లుగా నిలిచారు. మన యొక్క వాతావరణ పరిస్థితుల విషయానికి కానీ వచ్చినట్టయితే అది ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి ఏఐ డేటా సెంటర్స్ కి సరిపడా కూలింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తున్నారు. అండ్ మన దేశంలోని ప్లేయర్స్ విషయానికి వస్తే బ్లూ స్టార్ అండ్ వోల్టాస్. సో బ్లూ స్టార్ అండ్ వోల్టాస్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళ యొక్క ఏసీ బిజినెస్ తో పాటుగానే డేటా సెంటర్ కూలింగ్ కూడా నడుస్తాయి. ఇన్వెస్టర్స్ గా చూసేటప్పుడు ఈ రెండు డేటాస్ ని విడదీసి చూడాలి. కాకపోతే ఎగ్జాంపుల్ కి ఉదాహరణకి కానీ మనం తీసుకుంటే డేటా సెంటర్స్ ఎంఏపీ యొక్క మొత్తం విలువ 3,500 crores మన దేశంలో ప్రస్తుతానికి. ఇందులో 1,000 crores వరకు బిజినెస్ అనేది బ్లూ స్టార్ వాళ్ళే చేస్తున్నారు. కాకపోతే బ్లూ స్టార్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ రాబోయే 3 సంవత్సరాలకి దీనికన్నా 3 రెట్లు 3,000 కోట్ల దాకా మేము ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం, అంత ఎక్కువ స్కోప్ ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన డ్రాబ్యాక్ వీళ్ళకి ఏముందంటే ఈ కూలింగ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సొంతగా ఇండిజీనియస్ గా ఇంకా తయారు చేసుకునేవి డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఇతర వాళ్ళ దగ్గర నుంచి కొని అమ్మడం నుంచే ఇంత బిజినెస్ వరకు వాళ్ళు చేయగలుగుతున్నారు. ఏడవది ఇప్పుడు ఎంటర్ప్రైజ్ సైడ్ కింద మారిపోతుంది. సో డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేబులింగ్ అవ్వచ్చు అండ్ అలానే మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం డేటా ఏదైతే లోపల ఇస్తామో ఏ పరంగా మనకి బయటకు వస్తుంది. సో ఈ లేయర్ లోనే మనకి డేటా వేర్ హౌసెస్, డేటా లేక్స్, డేటా పైప్ లైన్స్, అబ్జర్వబిలిటీ, మోడల్ డెవలప్మెంట్ టూల్స్ అండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. గ్లోబల్ మార్కెట్ సైజ్ ఈ పర్టికులర్ లేయర్ కి సంబంధించి 7% టోటల్ ఏఐ స్టాక్ లోకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. 6.41 lakh crores దీని యొక్క విలువ. ఇండియా పరంగా కానీ చూస్తే 36,000 crores ఉన్న ఈ మార్కెట్ ఆర్ ఇండస్ట్రీ యొక్క విలువ 13.2% టోటల్ లేయర్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. గ్లోబల్ ప్లేయర్స్ అయిన స్నోఫ్లేక్, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్, గూగుల్, బిగ్క్వెరీ, ఏడబ్ల్యూఎస్, రెడ్ షిఫ్ట్ డేటా ప్లాట్ఫామ్ స్పేస్ లోని ముఖ్యమైన ప్లేయర్స్ గా ఉన్నారు. డేటా లేబులింగ్ లోని స్కేల్ ఏఐ అండ్ ఎపెన్ వాళ్ళు ముఖ్యమైన ప్లేయర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఎయిత్ లేయర్ లోని ఏఐ మోడల్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్, ఏఐ మోడల్స్ లాంటివి ఫౌండేషన్ మోడల్స్ అవ్వచ్చు, మల్టీ మోడల్స్ అవ్వచ్చు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవ్వచ్చు, ఇటువంటి వివిధ రకాల మోడల్స్ తో పాటు ఏఐ ఏజెంట్ ప్లాట్ఫామ్స్, ఫైన్ ట్యూనింగ్ టూల్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ లేయర్ లో అవుతాయి. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒక ఏఐకి సంబంధించినంత వరకు చిప్ ఎలా అయితే ఇంజిన్ లా పనిచేస్తుందో ఆ ఇంజిన్ కి డైరెక్షన్స్ ఇస్తూ ఒక పవర్ మెకానిజం లాగా మన ఏఐ మోడల్స్ అనేవి పనిచేస్తాయి. సో ఇప్పుడు దీని యొక్క విషయానికి కానీ వస్తే గ్లోబల్ లెవెల్లో 1.9% ఇది కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ 2030 కల్లా చాలా ర్యాపిడ్ గా గ్రో అయి 9 lakh crores వరకు చేరుకుంటుంది అని చాలా అంచనాలు ఉన్నాయి. అండ్ ఇండియన్ మార్కెట్ లోని 5.8% కాంట్రిబ్యూట్ చేస్తూ 16,000 crores దీని యొక్క మార్కెట్ వాల్యూ. గ్లోబల్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ అండ్ గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు లీడర్స్ కింద వ్యవహరిస్తూ ఓపెన్ సోర్స్ సైడ్ లోని మెటాలామా, డీప్ సీక్ ప్రామినెంట్ ప్లేయర్స్ గా ఉన్నారు. సో మన దేశం విషయానికి కానీ వస్తే ఇండియా ఏఐ మిషన్ ఇటువంటి ఇండిజినియస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫౌండేషన్ మోడల్స్ ని మనం తయారు చేయాలి అని అంటూ 10,400 కోట్లని కేటాయిస్తూ జీపీయూకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆన్ బోర్డ్ చేసుకోవడం లాంటివి మనం చూసాం. సో ఇక్కడ మన యొక్క ఇండియన్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి అని అంటే సర్వం, కృత్రిమ్ ఇంకా చాలా
చాలా లాంగ్వేజెస్ని ఏఐ స్టార్టప్స్ కింద తీసుకొస్తున్నారు చాలా లాంగ్వేజెస్లో. కానీ మన దేశంలో మనం ఫేస్ చేయబోయే ముఖ్యమైన ఇబ్బందులు ఏంటి అని అంటే, ఒక స్టార్టప్ని మనం ఈ తీరులో ఏఐ స్టార్టప్ వివిధ రకాల లాంగ్వేజెస్లో చేయాలి అని అంటే దానికి కావాల్సిన ఎక్కువ ఖర్చు అవ్వడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. అప్పుడే ఈ బిజినెస్ అనేది క్లిక్ అవుతుంది. 9th లెవెల్కి వచ్చేసరికి ఏఐ అప్లికేషన్స్ అండ్ ఫైనల్గా ఏఐ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్. సో ఈ లేయర్లో ఏఐ కో పైలట్స్, కోడింగ్ అసిస్టెంట్స్, కస్టమర్ సర్వీస్ ఏఐ, సిఆర్, ఎంఏఐ, హెల్త్ కేర్, ఫినాన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏఐ సంబంధించి అన్ని యూస్ కేసెస్ అనేవి ఉంటాయి. ఒక మంచి ఏఐ అప్లికేషన్ అని ఎప్పుడు అంటాం, కేవలం ఒక చాట్ బాట్ లాగా మాత్రమే కాకుండా ఆ బిజినెస్కి సరిపడా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లోని మంచి తీరులోని పర్ఫార్మెన్స్ని ఇస్తూ సీమ్లెస్గా వర్కింగ్లోకి ఆ స్టైల్లోకి మర్జ్ అయిపోవాలి. 2025లోని గ్లోబల్ పరంగా కానీ చూసుకుంటే ఈ లేయర్ 18.2%కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ మన ఇండియాలో కానీ చూస్తే 4.5% అంటే 12,000 crores మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఇక్కడ గ్లోబల్ ప్లేయర్స్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ N2U, ఆరకిల్ వీళ్ళన్నీ ఏఐ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లోని ప్రాముఖ్యమైన పేర్లు. ఏఐ కోడింగ్ టూల్స్లోని గ్రిట్ హబ్ అండ్ కర్జర్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్గా ఉన్నారు. అండ్ వర్టికల్ ఏఐలో పలాంటీర్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మన దేశానికి వచ్చినప్పుడు ఫ్రెష్ వర్క్స్ అనే ఈ పర్టికులర్ కంపెనీ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కంపెనీ కింద ఇస్తూ చాలా మంచిగా ఏఐ బిజినెస్ నుంచి 2025లో 8,000 కోట్ల దాకా సంపాదించి 2028 కల్లా ఇది 4 రెట్లు ఎక్కువగా పెరుగుతాము అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అండ్ వీళ్ళకి ఆల్రెడీ ఫ్రెడీ అనే వాళ్ళ యొక్క ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా 240 crores ప్రతి సంవత్సరం యాన్యువల్ రికరింగ్ రెవెన్యూగా మారిపోయింది. అండ్ అలానే మహేంద్ర వాళ్ళు ఏఐ లెడ్ ఆటోమోటివ్ ఇనిషియేటివ్స్ వల్ల 4,100 కోట్ల కన్నా ఎక్కువ రెవెన్యూని 2027 కల్లా చూస్తామని అంటున్నారు. ఎంత చేసినా కూడా ఇది 2% ఆఫ్ వాళ్ళ టోటల్ రెవెన్యూ. అండ్ లాస్ట్లో సేల్స్ ఫోర్స్ వాళ్ళది పలాంటీర్ వాళ్ళ యొక్క వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ వాళ్ళది 20 to 24 times PE రేషియో ఉంటే పలాంటీర్ వాళ్ళది ఏకంగా 144 times PE రేషియో అనేది ఉన్నాయి. అంటే ఈ లేయర్కి కూడా ఎంత విలువ ఉంది, హెవీ ప్రీమియం వాల్యుయేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఆఖరి 10th వెరీ ఇంపార్టెంట్ లేయర్, ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో దానికి సంబంధించిన రిస్క్స్ కూడా పెరిగిపోతాయి. సో ఇక్కడ మన డేటా అవ్వచ్చు, సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, సర్వర్స్ అవ్వచ్చు, వివిధ రకాలుగా మనం సైబర్ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ ని ఏర్పాటు చేసుకోవాలి. గవర్నెన్స్ అంటే మోడల్ మానిటరింగ్, బయాస్ టెస్టింగ్, డీప్ ఫేక్ ప్రొటెక్షన్, ఏఐ ఇన్సిడెంట్స్ రెస్పాండ్ ఇవన్నీ. గ్లోబల్ మార్కెట్ సైజ్ ఈ పర్టికులర్ లేయర్ కి చూస్తే 3.11 lakh crores ఉంది. అంటే 3.4% ఆఫ్ ద టోటల్ సిస్టమ్. అండ్ ఇండియాలో ఇది కరెంట్లీ 5.8% ఉంది. గ్లోబల్ ప్లేయర్స్ అయితే పాల్, ఆల్టో నెట్వర్క్స్, క్రౌడ్ స్ట్రైవ్, ఐడెంటిటీ సెక్యూరిటీ, ఓక్టా, మైక్రోసాఫ్ట్ ఇన్ఫ్రాప్లే. ఏఐ గవర్నెన్స్ విషయానికి వస్తే ఐబిఎం నెక్స్ట్రాన్ గవర్నెన్స్ వల్ల ఆర్గనైజేషన్ మానిటర్ చేసి మేనేజ్ చేసి గవర్నెన్స్ మనం చేసుకోవచ్చు. సో ఏఐ ఇంప్రూవ్ అవ్వగానే మన యొక్క రిస్క్ పర్సెప్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఈ 10 లేయర్స్ చూసిన తర్వాత అసలు ఏఐ అనేది మనకు ఒక అవకాశమా, లేకపోతే ఇది మనకు ఒక ఇబ్బందా, అండ్ భవిష్యత్తులోని దీనివల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము అని అంటే, ఎప్పుడూ కూడా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అది ఒక మంచి అవకాశం కిందే మారే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల వచ్చే బై ప్రోడక్ట్స్ కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ కొంత ఎంతవరకు కాదనుకున్నా కూడా కొన్ని ఉంటూనే ఉంటాయి. కాకపోతే మనము ఐటీ రంగానికి సంబంధించిన ఈ షిఫ్ట్ అనేది మనం ఎలా చూడాలి అని అంటే, రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ మొత్తం హైరార్కీలో ఉండే 10 లేయర్స్లోని కొన్ని లేయర్స్లో మనం బలంగా ఉన్నప్పటికీ మిగతా కొన్ని లేయర్స్లో స్కోప్ అనేది ఎక్కువగానే ఉంది. అండ్ వరల్డ్ అనేది ఎవర్ చేంజింగ్ అండ్ ఆపర్చునిటీస్, అవకాశాలు అనేవి ఎప్పుడు మనకు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము డేటా సెంటర్స్, జీపీయూ క్లౌడ్స్, ఏఐ సర్వీసెస్, ఓసాట్ లాంటివి మనకి జెన్యున్ అయిన అవకాశాలని ఇస్తూనే ఉంటాయి. కానీ ఈ బిజినెస్లో చాలా ఎక్కువగా క్యాపెక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా కంపెనీ వీటిలోకి వెళుతుంది అని అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతవరకు, చాలా వరకు ఉంది. సో ప్రతి మోడల్ కంపెనీ నెక్స్ట్ ఓపెన్ ఏఐగా మారుతుంది గోయింగ్ ఫార్వర్డ్ అని వెంటనే మనం నిర్ధారించలేం. కానీ మెల్లగా ఆ గ్రాఫ్ అనేది పెరుగుతుంది అని అంటే తప్పకుండా మీరు దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇక్కడ మేము తెలియపరిచిన ఏ కంపెనీస్ కూడా మేము రికమెండేషన్స్ లాగా మీకు ఇవ్వడం అయితే జరగట్లేదండి. కానీ ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో. ఇది ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. పూర్తిగా ఆఖరి వరకు చూస్తేనే మనకు అసలు ఏఐ అని కంప్లీట్గా ఏంటని తెలుస్తుంది. కాబట్టి ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు ఐ హ్యావ్ ఎ వెరీ హ్యాపీ అండ్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.